ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా ఎదిరించి నిలబడటం అనేటువంటి పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్త స్ట్రాంగ్గానే ఉంటారు. ఒక రకంగా తీవ్రమైనటువంటి సంక్షోభాలని ఫేస్ చేసిన తెలుగుదేశం పార్టీ పలు దఫాలు 85లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత మళ్ళీ 96లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, 2004లో తర్వాత పరిణామాలు కావచ్చు. దాదాపుగా కనుమరుగైపోతుందనుకునేటువంటి స్టేజీ నుంచి మళ్ళీ పవర్లోకి వచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఎత్తుగడలు వేయడంలో ఎన్టీ రామారావు వ్యవహార శైలి వేరు, చంద్రబాబు వ్యవహార శైలి వేరు. ఎన్టీ రామారావు తను అనేటువంటి ఇమేజ్ బేసిస్ మీద రాజకీయం నడుపుతారు. చంద్రబాబు నాయుడు తనని హైలైట్ చేసుకుంటూనే రెండో పక్కన ప్రత్యర్థుల్ని బలహీనపరచడం అనేటువంటి స్కెచ్ మీద వెళ్తారు. ఎన్టీఆర్కి చంద్రబాబుకు ఉన్నటువంటి తేడా అదే. ఎన్టీఆర్ పాజిటివ్ లేదా తన సాధించగలడనేటువంటి లీడర్షిప్ని బేస్ చేసుకుని వెళ్తే, నెగిటివ్ అంటే ప్రతిపక్షాలని టార్గెట్ చేయడంలో తన ఉపన్యాసాల్లో టార్గెట్ ఉంటుంది, కానీ వాళ్ళని చిన్నాభిన్నం చేయడం, చితక్కొట్టడం లాంటి కార్యక్రమాలు ఆయన చేయలేదు. ఆయనకి ఆ రూట్ పాలిటిక్స్కి పోలా. అదే రాజశేఖర్ రెడ్డి వచ్చేటప్పటికి తను సక్సెస్ కావడంతో పాటుగా ప్రతిపక్షాలని బలహీనపరచడం అనేటువంటి ఎత్తుగడని అనుసరించారు. అది పరాకాష్ఠకి తీసుకెళ్ళింది కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. అంటే అప్పట్లో ప్రతిపక్షాల నాయకులని మర్యాదిస్తూనే వాళ్ళకి సంబంధించి అక్కడ తమ పార్టీ అభ్యర్థుల్ని బలోపేతం చేస్తూ ముందుకెళ్ళేవారు ఎన్టీ రామారావు. అలా కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతల్ని శాంతం దెబ్బతినే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి బలాలు, ఆర్థిక బలం, అంగబలాల్ని దెబ్బతీస్తూ వ్యూహాత్మకంగా నడుపుకెళ్ళినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అయితే, సర్వనాశనం చేసేటువంటి తరహాలో ఎత్తుగడలు వేయడంలో సిద్ధహస్తులు కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు. అందుకనే ఇప్పుడు ప్రతీకార రాజకీయాల సందర్భాలు అన్నమాట. ఇప్పుడు అట్లాంటి స్టేజిలో తన బలాన్ని పెంచుకోవడం, ప్రత్యర్థిని బలహీనపరచడం అనేటువంటి కోణంతో పాటుగా తన బలహీనతని ఇంకొకళ్ళ మీదకు తోసేయడంలో కూడా బాబుకున్నటువంటి నైపుణ్యం డిఫరెంట్. ఇంకొకటి తన బలాలలో ఒకటి కార్యకర్తల బలం అయితే, రెండవది మీడియా బలం. ఈ రెండు కలగలిసినటువంటి స్కెచ్తో ప్రస్తుతం వేసుకుంటున్నటువంటి లెక్క 100 సీట్లకి పైగా సాధిస్తామన్నది. జనసేన రెండో పక్కన భారతీయ జనతా పార్టీ బయటికి వెళ్ళినాయి, ఇంకో పక్కన తెలుగుదేశం నుండి చీలే ఓట్లు కూడా ఉంటాయి, ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా. కానీ ఏ విధంగా లెక్కేసుకుంటున్నారని సాధారణంగా ఒక ప్రశ్న వస్తుంది. కాకపోతే చెప్తున్నటువంటి తెలుగుదేశం వేసుకుంటున్నటువంటి అంచనా 1,50,00,000 మంది లబ్ధిదారులకి పథకాలని చేర్చడం. ఒకటి డ్వాక్రా మహిళలకి ఇప్పుడు 92 నుంచి 94 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఓ 10,000 వేసాం, ఇంకొక 10,000 ఇవ్వబోతున్నాం, చెక్కులు ఇవ్వబోతున్నాం. అది కూడా బాబు మళ్ళీ వస్తేనే ఆ డబ్బులు వస్తాయి అన్నటువంటిది జనంలోకి మౌత్ పబ్లిసిటీ గట్టిగా తీసుకెళ్తారు. డ్వాక్రా సంఘాల నాయకులకి చెప్తారు, ఇదిగో ఇప్పుడు ఇంత వస్తుంది, రేపు మిగతాది రావాలంటే ఇదని. అట్లాగే పెన్షన్లు 54 లక్షల మందికి పెన్షన్లు 2,000 రూపాయలు చేయడం. ఇదిగో బాబు వస్తేనే 2,000 వస్తుంది, జగన్ అయితే అది సాధ్యం కాదనేటువంటిది జనంలోకి తీసుకెళ్ళడం. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పని చేయాలి. వాళ్ళకి జీతాలు కేంద్ర ప్రభుత్వం పెంచినా అది బాబు పెంచారన్నటువంటి ఫీలింగే తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళకి అదిగో అదంతా బాబుగారే పెట్టారు మీకు భిక్ష, కాబట్టి మీరు ఇది చెయ్యండి అనేటువంటిది వాళ్ళ మీద తీసుకొచ్చేటువంటి ఒక స్ట్రాటజిక్ ఎత్తుగడ. ఇంకొకటి తటస్థులు ఎవరైతే ఉంటారో, దాదాపుగా 20 నుండి 40% తటస్థులు ఉంటారు. ఈ 40%లో 20% మంది ఎవరు గెలుస్తుంటే వాళ్ళకి ఓటేస్తారు. ఒక 20% మంది మాత్రం భవిష్యత్ ప్రణాళికలు ఆలోచించి ఓటేస్తారు. వాళ్ళకి ఒక సంకేతాన్ని తీసుకువెళ్తున్నారు ఇంటలెక్చువల్ సర్కిల్స్ ద్వారా. అదేంటంటే, ఇప్పుడు అమరావతిలో ఈ గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కుదరలేదు. ఈ కుదరకపోవడానికి ఫెయిల్యూర్ ఏమో మోడీ, అదే బాబు వస్తే మళ్ళీ వచ్చేస్తుంది. అట్లాగే ఈ ఇప్పుడు ఉన్నటువంటిది డెవలప్మెంట్ ఒక రూట్లో పడాలన్నా, రాజధాని ఇదంతా డెవలప్ కావాలన్నా బాబు వస్తేనే సాధ్యమవుతుంది అనేటువంటిది అటు ఆ ఇంటలెక్చువల్ సర్కిల్స్లోకి తీసుకెళ్ళడానికి తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ ఒక విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడం. ఇది మొత్తం వివిధ రూపాల్లో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యూహం. 100 సీట్లుని గ్యారంటీ సాధించగలం అనుకోవడానికి లెక్క ఏంటంటే, ఇక్కడే ఇవి కాకుండా కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఇట్లాంటి దాంతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా భారీ ఎత్తున ఇచ్చినటువంటి నిధులు కావచ్చు. అంటే నిధులంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వస్తాయి, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి ఇప్పుడు కారు ఇచ్చిన, లేకపోతే ట్రాక్టర్లు ఇచ్చిన రైతులకి, అలాగే
రైతులకు ఇప్పుడు ఇచ్చినటువంటి చాలా చోట్ల సోలార్ పంప్ సెట్స్ కానీ ఇలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే వస్తాయి. బట్ అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నటువంటి కోణంలో జనంలోకి తీసుకెళ్ళడానికి, అందుకని మోడీని రోజు తిట్టిపోస్తున్నారు కాబట్టి బీజేపీ చెప్పినా కూడా ఇక్కడ జనంలోకి అది వెళ్ళదు కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ బాబే చేస్తున్నారన్నటువంటిది కూడా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. ఇన్ని కోణాల నుంచి అంటే 1,50,00,000 నుంచి 1,60,00,000 మంది లబ్ధిదారులకు రీచ్ కావడం, రెండో పక్కన తటస్థుల వేదంలో ఒకవైపున, ఇంకోవైపున అపోజిషన్ని దొంగలుగా చూపించడం, లేదా వాళ్ళకి అసమర్థులు, వాళ్ళకి చేతకాదు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి చూపించడం అన్నది ఇక్కడ చేస్తున్నటువంటి ఎత్తుగడ. దానికి మీడియా ఎట్లాగూ ప్రొజెక్షన్ ఉంటుంది. ఈ అన్ని కోణాలు చూస్తే 100 సీట్లకు పైగా గెలవగలమని తెలుగుదేశం అంచనా వేసుకుంటుంది. మరి ప్రజలు ఎలా నిర్ణయిస్తారో వేచి చూద్దాం.